హలో గైస్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే, మా అన్నయ్య ఫార్మింగ్ చేస్తాడు అనమాట. దట్టు అది సిల్క్ వామ్ ఫార్మింగ్ అనమాట. అండ్ నాకు ఫుల్ ఇంట్రెస్ట్ ఇట్లాంటివి కొత్త తెలుసుకోవాలి, చూడాలి అని చెప్పి. సో అవి మంచి కరెక్ట్ స్టేజ్ లో ఉన్నాయి. అవి కొక్కున్స్ కూడా పెడుతున్నాయి. ఎలా పెడుతున్నాయి అవన్నీ చూడడానికి అని తీసుకెళ్ళిండు అనమాట. దీని తర్వాత ఒక 2-3 days కి అవి తీసేస్తారు అనమాట. అందుకే ఇంకా ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి చూపిద్దాము అని తీసుకెళ్ళిండు అన్నయ్య. అక్కడ చూసినారా, అక్కడ 3 కొక్కున్స్ ఉన్నాయి కదా, అందులో త్రీ స్టేజెస్ లో ఉన్నాయి అన్నమాట. మధ్యది అయితే క్లియర్ గా మీరు కనిపిస్తూనే ఉంటది. అది సిల్క్ వామ్ దాని చుట్టూ కుకున్ చేసుకుంటుంది అని. అలా అన్ని వందల సిల్క్ వామ్స్ చూస్తుంటే నాకైతే ఫుల్ గూస్ బంప్స్ వస్తున్నాయి. కానీ ఐఎమ్ సో క్యూరియస్ అనమాట. ఎంత బాగుంది, వైట్ గా మంచిగా రౌండ్ గా కుకున్స్ చేసుకుంటున్నాయి దాని చుట్టూరుగా అనుకుంటా. అయితే దీనికి జనరల్ గా మల్బరీ ఫీడ్ ఉంటది కదా, బయట మొత్తము ఫామ్ లో మొత్తం మల్బరీ చెట్లు ఉంటాయి అన్నమాట. అక్కడనే చెట్లు పెంచేసి దానికి ఫీడ్ ఇస్తారనమాట. అవి ఫీడ్ తిన్న తర్వాత, అంటే మల్బరీ ఆకుల్ని మంచిగా తిన్న తర్వాత ఇంకా ఇవి అలా కోకున్స్ తయారు చేసుకుంటాయి అన్నమాట. వాటి చుట్టూ అవి లోపల్లో ఉంటాయి అన్నమాట. ఆ కోకున్స్ లోపల అవి వన్స్ మొత్తం కోకున్ తయారైన తర్వాత అందులో నుంచి ఒక బటర్ఫ్లై లాగా హ్యాచ్ అవుతాయి అన్నమాట. అలా పూర్తిగా బటర్ఫ్లై లాగా అయిన తర్వాత దాంట్లో నుంచి సిల్క్ రాదు. సో ఇలానే క్యాటర్పిల్లర్ స్టేజ్ లో ఉన్నప్పుడు అవి ఎప్పుడైతే మొత్తం కోకున్ ఫామ్ చేసుకొని ఆ కోకున్ లోపల ఉంటాయో అప్పుడే కరెక్ట్ గా సిల్క్ ఫామ్ అవుతుంది అనమాట. ఆ సిల్క్ ని తీసుకొని పోయి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అనమాట. నాకున్న డౌట్స్ అన్నయ్యకి అడిగి తెలుసుకుంటున్నా అనమాట. నెక్స్ట్ 5 days వరకు ఇంకా ఇవి ఇట్లానే కొక్కున్స్ పెట్టుకుంటూ ఉంటాయా? కొక్కున్స్ ఫామ్ చేసుకుంటే దాని తర్వాత మార్కెట్ ఈ కొక్కున్స్ నే అమ్మేసేయడమా? ఇవి ఇట్లానే వైట్ గానే ఉంటాయా? వైట్ గా ఉంటాయా? వైట్ ఉంటాయి. ఎనీ సార్ట్ ఆఫ్ కలర్ మ్యాచ్ చేయాలంటే మ్యాచ్ చేయొచ్చు. ఓకే, నేను జనరల్ గా చూసింది ఎల్లో కలర్ లో చూసిన. సో వైట్ తోటి ఏంటంటే నువ్వు ఏ కలర్ దానికి పెడితే ఆ కలర్ ఎగ్జాక్ట్ గా తీసుకుంటావు. నీకు ఎల్లో కలర్ అనుకో, ఎల్లో అండ్ అదర్ కలర్ మిక్స్ అయితే వేరే కలర్ ఫామ్ అవుతుంది. అదే, అవును, అంతే. 5 days తర్వాత ఇంకా ఇచ్చేసాడే. అంటే ఎట్లా ఉంటది దీనికి రేటు? పర్ కేజీ 400 to 800 మధ్యలో ఎంత ఉండొచ్చు. ఇప్పుడు ఈ 30,000 వాటికి ఇన్ని కేజీస్ వస్తాయి అన్నట్టు ఏమన్నా ఉంటుందా? అట్లా 100 DFLs అంటారు వీటిని. కంప్లీట్ ఉంది 100 DFLs. 100 DFLs కి 120 kgs వరకు తీస్తారు. 120 to 130 kgs. అట్లీస్ట్ లీస్ట్ 80 kgs అన్నా రావాలి. ఓకే, అంటే 80 kgs వస్తే ది బెస్ట్ ఈల్డ్ అనమాట. 100 కి 80, కానీ మోస్ట్లీ 100 కి 100 కి 120-130 kgs కూడా తీస్తాం. ఇంకా ఇవి చచ్చిపోతాయా 5 days తర్వాత? ఇప్పుడు ఇది గూడు అల్లుకుంటుంది. ఈ కక్కున్ లోపల అది ఈ వామ్ అన్నది మాడిఫై అవుతుంది యాజ్ ఎ బటర్ఫ్లై. అవును, ఇప్పుడు ఆ కొక్కుని తీసేస్తున్నావు కదా, మనం తీసేసి మనం సెల్ చేసేస్తాం. అది బటర్ఫ్లై గా ఫామ్ అయిపోయి బయట బ్రేక్ చేసుకొని వచ్చింది అనుకో, ఈ థ్రెడ్ అన్నది మనం ఎలా తీయలేం. ఇప్పుడు ఆ కొక్కున్ లోపల ఇది పోతుంది, పోతే అప్పుడు అమ్మేస్తావు. దీని చుట్టూ ఇగో లోపల ఇట్రా, ఇగో అది లోపల ఉంది చూడు, అది లోపల ఉండి గూడు చుట్టూ కట్టుకుంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఇది ఉందా, ఇవన్నీ లోపలికి వెళ్ళిపోతుంది, దాని చుట్టూ ఫామ్ చేసుకుంటా ప్రొటెక్టివ్ షెల్ అన్నమాట. ఓకే, నేను ఇప్పటి వరకు చూస్తే లోపల ఉన్నాయి ఒకటి. అంటే వాటి చుట్టూ ప్రొటెక్టివ్ షెల్ చేసుకుంటే అన్నమాట. దాని లోపలికి వెళ్ళి అది ప్యూపా ఫామ్ అవుతుంది. ప్యూపా ఫామ్ అయ్యి బటర్ఫ్లై గా ఫామ్ అయ్యి బయటకు వస్తుంది అనమాట. అది ఫామ్ కావడానికి డిస్టర్బెన్స్ ఉంటుందని ప్రొటెక్టివ్ షెల్ ఫామ్ చేసుకుంటారు. ఆ ప్రొటెక్టివ్ షెల్ సిల్క్. అయితే ఇవి ఇట్లనే తీసుకొని వెళ్ళిపోతారు, ఇంకా లోపల అన్ని వెళ్ళిపోతే యాజ్ ఇట్ ఈస్ ఆ లైవ్ బటర్ఫ్లైనే మనం అమ్మేస్తాం. ఓకే. వాళ్ళు దాన్ని ఎట్లా ప్రాసెస్ చేసుకుంటారు. దాంట్లోకి వెళ్ళి వాళ్ళు దీంట్లోకి వెళ్ళి సిల్క్ అన్నది. మరి వీటి కాస్ట్ అట్లా ఒక్కొక్క కాస్ట్ ఉంటుందా, లేకపోతే ఇవన్నీ ఉన్నాయా? ఒక్క కుక్కున్ ఉందా? అట్లా కుక్కున్స్ అన్ని కలిపితే కొన్ని కేజీ. వీటి ఏమంటారు, వీటిని చిన్న పిల్లలు తెచ్చుకుంటారా మీరు? ఇవి ఎగ్స్ వస్తాయి యాక్చువల్లీ. ఇవి బటర్ఫ్లైస్ బయటకు వచ్చిన తర్వాత ఎగ్స్ పెడతాయి విత్ ఇన్ 2 days లో. ఒక్కొక్క బటర్ఫ్లై 300 eggs పెడుతుంది. ఆ 300 eggs కలిసి 1 egg అన్నట్టు మన కౌంట్. అట్లా ఇవన్నీ ఉన్నాయి. 100 బటర్ఫ్లైస్ పెట్టిన ఎగ్స్ ఇవి.
ఓకే 100 బటర్ఫ్లై 100 ఇంటూ ఒక్కొక్కటి 300 పడుతుంది. 300 ఇంటూ 100 30,000 అనమాట అట్లా. కానీ మన కౌంట్ మాత్రం 100x ఓకే అట్లా. 100 DFLs అంటారు, డిసీజ్ ఫ్రీ లేయింగ్స్. ఇప్పుడు ఇవన్నీ తీసేసి అమ్మేసినావు, మళ్ళీ ఇయ్యాలి, నువ్వు మళ్ళీ ఆ ఎక్స్ ని కొనుక్కోవాలనా? నువ్వే ఏదన్నా దీంట్లో నుంచే ఎక్స్ ని కొనుక్కుంటాం మనం. యాక్చువల్ ఏంటంటే ఎక్స్ కొనుక్కుంటే కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ, లేబర్ కొద్దిగా వర్క్ ఎక్కువ ఉంటుంది అండ్ మెయింటెనెన్స్ కూడా ఎక్కువ. సో దానికి ఏం చేస్తారంటే చాకీ సెంటర్స్ ఉంటాయి. మనం ఆర్డర్ ఇచ్చినాం అనుకో, వాడు ఏం చేస్తాడు, వాడు ఎక్స్ ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకొని వాడు 1 వీక్ వాడు పెంచిస్తాడు. సో వాటిని హ్యాచ్ చేసి వాటికి ఫీడ్ వేసి పెంచి మనకి 1 వీక్ తర్వాత ఇస్తాడు. ఆ 1 వీక్ తర్వాత మనం ఇక్కడికి తెచ్చుకుంటాం. అట్లా చేసుకుంటే ప్రాసెస్ కొద్దిగా ఎక్కువ, అది కొద్దిగా కట్ డౌన్ చేయాలి అని అంటే చాకీ సెంటర్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఒక 100x వచ్చేసి 1500 రూపీస్ ఉంటాయి. చాకీ సెంటర్ నుంచి 100 తెచ్చుకున్నాం అనుకో, ఇది 4000 రూపీస్. కాస్ట్ ఎక్కువ, ఎందుకంటే వాడు హ్యాచ్ చేసి దానికి ఫీడింగ్ చేసి మనకి ట్రాన్స్పోర్ట్ చేస్తాడు. బగ్ అవి చెట్లు కట్ చేసి తెచ్చినప్పుడు వాటికి ఉంటాయి అట్లనే ఉంటుంది. ఏం కాదా వీటికి? ఎంత పూప్ చేసింది. నేను ఇందాక చూస్తున్నప్పుడు ఒకటి పూప్ చేసింది, అప్పుడు అర్థమైంది తిన్నదంతా ఈ ఇంట్లోనే లీటర్లో అందులోనే కలిసిపోతుంటది. ఇక మనం ఒక్కసారి తెచ్చినామంటే బ్లడ్ ని క్లీన్ చేయం, వన్స్ వెళ్ళిపోయినాకనే మొత్తం అంతా క్లీన్ చేస్తాం, మళ్ళీ ఫ్రెష్ గా తెస్తాం అన్నమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలంటే అది పెద్ద ప్రాసెస్. ఎంత క్లీన్ చేస్తాం. ఇప్పుడు పైన కూడా ఇట్లానే పెడతావా అంటే నెక్స్ట్ ఇంకా ఇవన్నీ అంటే కంప్లీట్ ఇది 400 DFLs కెపాసిటీ. ఇదంతా ఫిల్ అయితే 400 చేయొచ్చు, అంటే ఆల్మోస్ట్ 400 kgs. నాకున్న డౌట్స్ అయితే అన్నయ్యతో అడిగి తెలుసుకున్నా అనమాట. ఇట్ వాస్ ఎ రియల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అసలు అట్లా చూడడము అంటే. ఇక్కడ అన్నయ్య సిల్క్ వామ్స్ కి ఫీడ్ వేసిన తర్వాత ఎట్లా సౌండ్ చేస్తాయి అని చెప్తా ఉన్నాడు అనమాట. లైట్ గా ముసురు పడ్డప్పుడు వర్షం సౌండ్ వస్తుంది చూడ, అట్లా. అప్పుడు సడన్ గా వర్షం పడుతుందా అని చూస్తే వర్షం పడదు, వీటి సౌండ్ ఉంటుంది. ఫస్ట్ ఫుడ్ అయ్యాగానే ఆ సౌండ్ స్టార్ట్. ఇందాక చెప్పినట్టు ఈ సిల్క్ వామ్స్ కి ఫీడ్ గా మల్బరీ చెట్లు ఉంటాయి కదా, ఇవన్నీ ప్లాన్ చేసిండ్రు అనమాట. యాక్చువల్ గా వీటి కటింగ్స్ అయిపోయినాయి అనమాట, మళ్ళీ కొత్తగా చిగురు వస్తుంది. ఎందుకు కటింగ్స్ అయిపోయినాయి అంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ బ్యాచ్ కి కట్ చేసి వేసేసినారు అనమాట. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ తీసుకొచ్చే లోపు ఆ చెట్లు కూడా పెరుగుతాయి అనమాట. అయితే మా పాతింట్లో అల్లనేరుబండు చెట్టు ఉంటుండే, సో వాటి పండ్లని తిన్న తర్వాత ఇట్లా కుండీలో దాని సీడ్ వేసిన అనమాట. అయితే అవి జర్మినేట్ అయింది, దాంట్లో ఒక్కటి మంచిగా హెల్దీగా పెరిగింది అనమాట, కొంచెం పై దాకా. దాంతో పాటు బయట కొనుకొచ్చుకున్న అల్లనేరువన్ చెట్లు గింజలు కూడా వేస్తే ఇలా చిన్నగా మంచిగా మొలకలు వచ్చినాయి. ఇంకా అప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నా అనమాట, వీటిని మంచి ప్లేస్ లో ట్రాన్స్ఫర్ చేయాలి, వాటికి ఇంకా న్యూట్రియన్స్ అందవు కదా, అవి పెరుగుతున్నాయి మంచిగా పెద్దగా అని చెప్పి ఇంకా ఫామ్ కి వచ్చినా కదా అని ఈ పని కూడా పెట్టేసుకున్నాం అనమాట. అక్కడ ఫామ్ లో మంచిగా ఈ అల్లనేరువన్ చెట్టు పెట్టేసుకున్నాము. అసలు అయితే బయట అన్ని హైబ్రిడ్ అల్లనేరువన్లు వస్తున్నాయి, కానీ ఈ చెట్టు అయితే ఎంత బాగుంటుందో, హైబ్రిడ్ కాదు, నాటు వెరైటీ, అండ్ దట్టు చాలా అంటే చాలా స్వీట్ గా ఉంటాయి అన్నమాట దాని పండ్లు. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఇల్లు రెనోవేషన్ కోసము అని చెప్పేసి చెట్లన్నీ కొట్టేసిండ్రు, అట్లనే అల్లరేన్వన్ చెట్టు కూడా కొట్టేసిండ్రు అనమాట. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 30 years చెట్టు అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాధేసింది. బట్ ఒక హ్యాపీనెస్ ఏంది అంటే దాని బేబీని నేను సేవ్ చేసిన అని చెప్పి, అండ్ దాన్ని సక్సెస్ఫుల్ గా సేఫ్ గా మంచి ప్లేస్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసిన అని చెప్పి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే నేను ఆ రోజు. అది చాలా పొడవుగా పెరిగింది కదా, అలా వంగిపోతుంది అని చెప్పి దానికి సపోర్ట్ గా అని ఒక కర్ర పెట్టేసి దానికి అది చుట్టేసినాము అనమాట. సక్సెస్ఫుల్ గా నా ఫామ్ విజిట్ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా మంచిగా ఉండే. ఇంకెప్పుడైనా మంచి మంచి కంటెంట్ ఇక్కడ చేయాలని అనుకుంటున్నా. నాకైతే మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి ఇక్కడ చేయడానికి, అవి ఫ్యూచర్ వ్లాగ్స్ లో చూసేయండి మీరు కూడా. అంటిల్ దెన్ సీ యూ, టాటా, గుడ్ బై. మంచిగా ఉండండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి.